చిన్న పాప నై ఐఎమ్ నాట్ ఏ చిన్న పాప ఐఎమ్ ఏ పెద్ద పాప దెన్ యూ high. So because of saddle anesthesia, these parts get like paralyzed. Hello guys, welcome back to the new video of Pro X Uzbekistan. This is me Fahim Akram, a 50 medical student in Uzbekistan. So yeah, తెల్లవారుజామున లేచి 6 గంటలు 7 గంటలకు లేచి 9 గంటలు క్లాస్ ఎలా ఉంటుందో చూపించిపోతున్నాం మీకు. ఇప్పుడు ఎస్టర్డే స్నో అయింది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఎస్టర్డే స్నో పడింది, బీభత్సంగా పడింది ఒకే రోజు. ఫిబ్రవరి నెల మొత్తం లేదు స్నో, సడన్గా నిన్న పడింది. ఆ ఒక్కరోజు పడి అంతే. ఈరోజు చూస్తే మొత్తం క్లీన్. ఆ కార్నర్స్లో ఎడ్జెస్లో మెల్ట్ కానీ స్లో అలానే ఉండిపోతుంది, మిగతా అంతా మెల్ట్ అయ్యి నీళ్ళలో కలిసి వెళ్ళిపోయింది. సో ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ. తెల్లవారుజామున క్లాసులు ఎందుకు పెడతారో తెలియదు. మా యూనివర్సిటీలో స్పెషల్గా ఈ టాపిక్ని ఈరోజు మాకు సబ్జెక్ట్ ఏమంటే, మేము ఇప్పుడు చదవబోయే సైకిల్ మాది ఏమంటే న్యూరో సర్జరీ. అందులో ఈరోజు టాపిక్ వచ్చి బ్రెయిన్ ట్యూమర్స్. అసలు మార్నింగ్ 9 గంటల క్లాసు వెళ్ళాలి, వెళ్ళలేదంటే ఇంకా డైరెక్ట్ ఆబ్సెంట్. డైరెక్ట్ చెప్పేస్తారు 5 నిమిషాలు లేట్ అయినా కూడా ఆబ్సెంట్ అంతే. ఒక సైకిల్ ఒక 1 వీక్ నడుస్తుంది, ఒక 4-5 టాపిక్లు ఉంటాయి, దాని మీద డిస్కషన్ అవుతుంది. సో మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మార్నింగ్ లేచి 6-7 గంటలకి లేచి అక్కడెక్కడో ఉండే డిస్ట్రిక్ట్లో ఇక్కడెక్కడికో రావాలి. అది ఎలాగా మెట్రో పట్టుకొని మార్నింగ్ టిఫిన్లు తినకుండా అక్కడి నుండి ఇంకో బస్సులు పట్టుకొని, ఆ బస్సులు రూట్లు తెలిసిన వాళ్ళు ఉంటేనా అక్కడక్కడ దిగి. ఇప్పుడు నేను 2 నెంబర్ బస్ అని చెప్పి ఒకటి వస్తుంది అక్కడ ఎక్కి ఇంకో స్టాప్ దగ్గర దిగేసి క్లాస్కి నడుచుకుంటూ వెళ్ళిపోతాను, లేట్ అయిపోతానని చెప్పి. ఇంకా ఆ బస్సు కోసం వెయిట్ చేస్తే ఇంకా బస్సులు రావు. అది పాయింట్ ఇక్కడ. సుయా గైస్, క్లాస్కి మనము పాదయాత్ర చేస్తున్నాం. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఆ హాస్పిటల్లో ఉంటుంది క్లాసు, చాలా దూరం ఈ సబ్జెక్ట్ది. ఇంకోటి ఏమంటే, మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అరే మామ నువ్వు అబ్రాడ్లో ఉన్నావు, చిల్ చేస్తూ ఉంటావు, నీకేంట్రా వారంలో 2 రోజులే క్లాస్ ఉంటుంది, పబ్బులు క్లబ్బులు చిందులు మందులు ఉంటాయి మీకంతా అంటూ ఉంటారు. ఇది బ్రో మా బతుకులు. తెల్లవారుజామున 6 గంటలకి లేచి 9 గంటలకి క్లాస్కి వెళ్తాను. ఇది మా బతుకులు, ఇది మా మందులు చిందులు బతుకులు. ఇలా ఉంటుంది బ్రో. మొత్తానికి మనం మన హాస్పిటల్కి రీచ్ అయిపోయాం, చూడొచ్చు. ఇది మన హాస్పిటల్. ఇప్పుడు మనము రోడ్ క్రాస్ చేసి ఆ పక్కకి వెళ్తాం, చూద్దాం ఏంటి ఈరోజు అని చెప్పి. 5 నిమిషాలు లేట్ అయిపోయాం ఆల్రెడీ. ఏమంటాడు సార్, వచ్చింటే ఆబ్సెంట్ వేస్తాడు కన్ఫామ్. సార్ రాలేదంటే ఏముండదు, వెళ్ళి కూర్చోవడమే. 5 నిమిషాలు ముందు వచ్చేసామని చెప్పాం సార్. ఇది ఎంట్రన్స్. సో యా, వెళ్దాం. ఏం ముచ్చటం మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తాను వీడియోలో. ఇంకొక దారుణమైన పార్ట్ ఏమంటే, ఈ మార్నింగ్ క్లాసుల్లో 7 ఫ్లోర్లు ఎక్కాలి. ఇప్పుడు 4th ఫ్లోర్లో ఉన్నాం, ఇంకా ఎక్కబోవాలి. ఇక్కడ లిఫ్ట్లు ఉన్నాయి, 2 లిఫ్ట్లు ఉన్నాయి, కానీ స్టూడెంట్స్ అలో ఉండవు. ఓన్లీ స్టాఫ్ అండ్ పేషెంట్స్ మాత్రమే. టిఫిన్ ఉండదు, మార్నింగ్ టైం ఉండదు చేసుకోవడానికి. ఎంటీ స్టమక్కి క్లాస్కి వెళ్తాం. ఇలా ఉంటుంది ఎంబీబీఎస్ బతుకు. ఏంటి భయ్యా, గౌజ్ భయ్యా, ఏంటి భయ్యా చూడండి గైస్, మన వాళ్ళు క్లాస్లో వచ్చి టిఫిన్లు తింటారు. ఏం బ్రో, ఏం చదువుతానా బ్రో? చదువుకుంటాను బ్రో. ఏం చదువుతానా బ్రో? అదే బ్రో, ఏంటి బ్రో అది స్టడీ? ఏంటి స్టడీ? ఏంటి మతలబ్ క్యా? పాప నువ్వు ఎక్కడి నుంచి అమ్మా? మేరా ముహ్ నికాల్ రహా. మా చిన్న పాప ఎక్కడి నుంచి? మనం మీ స్టేట్ ఏంటి? ఆస్కింగ్ వేర్ ఆర్ యు ఫ్రమ్? తెరకు ये पापा वगैरह क्या होता है? చిన్న పాప నై ఐఎమ్ నాట్ ఏ చిన్న పాప ఐఎమ్ ఏ పెద్ద పాప దెన్ యూ.
Like primary injury may be there and it may be secondary. Like primary injury will be like mainly due to mechanical disruption of the neuron thigh. So because of saddle anesthesia, these parts get like paralyzed. ఫైనల్లీ గాయస్ ఇక్కడ 5 days క్లాస్ ఉండేది న్యూరో సర్జరీది. ఈరోజు 4th డే అయిపోయినాయి, 4 రోజులు అయిపోయినాయి. ఇంకొక రోజు ఉంది, దానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. దానికి మేము ఎన్ఎంసీలోనే తీసుకుంటామని చెప్పాము, సారే చెప్పారు. ఇంకో క్లాస్ ఉంది అక్కడే వచ్చేయండి అని చెప్పి. అక్కడ ఇంకా మండే ఇంకా క్లాస్ ఉంది, ఇంకా అక్కడికి వెళ్దాం. ఇంకా ఫైనలీ డన్ విత్ దిస్ న్యూరో సర్జరీ సబ్జెక్ట్ ఫర్ దిస్ సెమిస్టర్. సో యా, చిన్న ఫోటో సెషన్ జరిగింది సార్తో, ఫోటోలు క్లిక్ చేసుకోవడం అది ఇది జరిగింది. మిగతాది ఇంకా మీకు భయంకరంగా అడిగారు క్వశ్చన్ ఈరోజు. యా, మనం పాస్ అయిపోయాం. ఎస్, మనం పాస్ అయిపోయాం. దట్స్ ఆల్ ఇట్ మ్యాటర్స్. యా, ఇంకా బస్ పట్టుకొని ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకున్నాం ఈరోజు ఏం పని లేదు మనకి, ఓన్లీ ఇంకా స్లీపింగ్ అంతే. Yeah guys, I think that's it in this video. I hope you all guys like the video, and if you like the video, please do share and subscribe. And yeah, that's it. See you in next video. Until then, bye bye.